ఓకే. ఫైనల్‌గా ఆర్‌సీబీ కప్ గెలిచేసింది. ఓకే. 18 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ కాలం నెరవేరింది. ఓకే. అదంతా బానే ఉంది భయ్యా. నాకు అర్థం కాని క్వెషన్ ఏంటంటే అదే పంజాబ్ చివరిలో శశాంక్ ఇరగదీశాడు. ఓకే. చాలామంది ఒక క్వెషన్ ఏస్తున్నారు. ఏంటి? ఒక్క బాల్ ఇప్పుడు నో బాల్ పడుంటే భయ్యా, నో బాల్ పడుంటే భయ్యా 6 కొట్టేసేవాడు భయ్యా. నిజమే. నో బాల్ పడుంటే 6 కొట్టేవాడయ్యా. ఓకే. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు. బెంగుళూరుకి 120 బాల్స్ అంటే 20 ఓవర్స్ ఇచ్చారు. సేమ్ అవే వాళ్ళకి కూడా ఇచ్చారు కదా! మళ్ళీ కొత్తగా ఎక్స్‌ట్రా బాల్ ఎందుకేస్తారు నో బాల్? అలా వేసుకుని వాళ్ళ మ్యాచ్‌ని వాళ్ళు పోగొట్టుకుంటారా? నాకు అర్థం కాదు. సో, నో బాల్ పడుంటే విన్ అయ్యేవారు. ఉన్న బాల్స్‌తోనే కొట్టొచ్చు కదా! ఫస్ట్ 2 బాల్లు ఏం చేశాడు? అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు అదే ముందుగా నువ్వు అన్నట్టు కరెక్టే. అదే ముందుగా శశాంక్ వికెట్ ఈళ్ళకి దొరికేసి ఉంటే అంతవరకు ఎళ్ళదు కదా భయ్యా! ఓకే. మళ్ళీ ఇంకోలా మాట్లాడుకుందాం. ఫస్ట్‌లో ఒక ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సో, అది అద్భుతమైన క్యాచ్. సో, అది పట్టకుండా ఉండుంటే ఎలా ఉండేది? పంజాబ్ ఇంకా గెలిచేది కదా! అలాని పట్టడం మానేయమంటారా ఏంటి భయ్యా? అలాగే ఇంక ముందుకెళ్తే సో, లాస్ట్‌లో స్టిఫర్డ్ క్యాచ్ గానీ, ఇంకెవరో జితేష్ క్యాచ్ గానీ, అదే వికెట్ గానీ పడకుండా ఉండుంటే అలాగే 220 కొట్టేద్దును కదా భయ్యా! అంటే ఉంటే బాల్ దొరికితే సరే ఉన్న బాల్ ఆడడం మానేసి ఈ బాల్ దొరికితే కొట్టేస్తాను అని అనడం కరెక్ట్ కాదు భయ్య. ఎందుకంటే నేను ఈ కొన్ని రీల్స్ చూశాను. చాలామంది పెట్టారు. పాపం ఈళ్ళు గెలిచారు. ఈళ్ళు ఆల్రెడీ ఒక 4 బాల్లు ఉండగానే గెలిచేశారు. ఇంక 4 బాల్‌కి 29 కొట్టాలనుకుంటా ఎంత. అంటే 4 బాల్‌కి 4 సిక్స్‌లు ఏసినా పనవ్వదు. సో, ఇంకా అతను నార్మల్‌గా ఏసేసాడు. ఇంక నో బాల్ పడకుండా అంటే ఎటువంటి బాల్ టెక్నిక్ ఉపయోగించకుండా ఏసేసాడు. సో, మనోడు ఇంకా అలాగో ఓడిపోయాం కదా అని పైకి లేపేసాడు. 6లు వెళ్ళిపోయినాయి. ఓకే. అదే నిజంగా ఉండుంటే ఇతను అంత లూజ్‌గా బాల్ ఏయడు కదా! అది అర్థం చేసుకోవాలి. బాల్ పడుంటే నో బాల్ ఎందుకేస్తాడో? నో బాల్ ఏసుకుని ఏసుంటే ఓకే. నిజంగా గెలిచేవాడు. కానీ అది కాదు, కరెక్ట్ కాదు కదా! మనం కష్టపడాలి, పోరాడాలి. అంతేగాని ఒక నో బాల్ పడుంటే మరి ఈళ్ళు కూడా ఆ శశాంక్ వికెట్ ముందేగానే పడుంటే ఇంతవరకు రాదు కదా! ఎప్పుడో మ్యాచ్ ముగిసిపోయేది. సో, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని అది పడుంటే ఇది కొడతాం, ఇది పడితే అది ఇంక ఓడిపోయాక ఓటమి ఓటమే. గెలుపు గెలుపే. నువ్వు ఒక్క రన్‌తో గెలిచినా గెలుపే. 100 రన్‌లతో గెలిచినా అదే గెలుపు. ఇక్కడ అంతే. ఏంటంటే ఓకే. పంజాబ్ బాగా ఆడింది. అసలు పంజాబే కొట్టాలి రూల్ ప్రకారం అందిస్తే. ఎందుకంటే 190 కొట్టడం పెద్ద కష్టమేం కాదు ఆ గ్రౌండ్‌లో. సో, అందులో కూడా మంచి హిట్టర్స్ ఉన్నారు. అంతెందుకు స్టెయిన్స్ వచ్చి రాగానే 6 పీకాడు. జస్ట్ ఒక ఓవర్ ఉన్నా కొట్టేసేవాడేమో. ఎందుకంటే దగ్గర తీసుకెళ్ళిపోయేవాడు. అంతెందుకు అంతకుముందు ఇంగ్లీష్ కూడా ఆ బాల్ ఔట్ అవ్వకుండా అది ఇన్‌కేస్ 6 ఎళ్ళుండుంటే బౌండరీ గీత తొక్కేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఈజీగా మ్యాచ్ గెలిచేసేవారు. పెద్ద కష్టమేం గాదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆళ్ళుంటే కొట్టేస్తారు. కానీ ఆళ్ళు ఉండకుండా చేసేదే కదా మ్యాచు. ఇప్పుడు అతను క్యాచ్ వస్తే వదలడు కదా! పట్టుకుంటాడు. అంతే కదా! ఇప్పుడు క్యాచ్ పట్టుకోకపోతే ఆ బ్యాట్స్‌మెన్ ఈజీగా కొట్టేస్తాడు కదా! మరి అందుకే కదా ఫీల్డర్స్ పెట్టేది. వాళ్ళని కొట్టకుండా ఈళ్ళు క్యాచ్‌లు పట్టేది. ఆ టెన్షన్ అక్కడ ఒత్తిడిలో ఏం చేశారు? ఈళ్ళు క్యాచ్‌లు పట్టగలిగారు కాబట్టి గెలిచారు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేసుంటే స్టెఫర్డ్ అనే వ్యక్తి క్యాచ్ వదిలేసాడు. నేను అనుకున్నా మ్యాచ్ పోయినట్టే అనుకున్నా. కానీ తర్వాత ఆ క్యాచ్ పట్టగానే కొంచెం నిజమే మేబీ గెలచ్చు. కానీ ఆ తర్వాత నుంచి ప్రతి క్యాచ్ ఆళ్ళు ఏ క్యాచ్ వదలకుండా ఒత్తిడిలో పట్టుకుంటూ వచ్చారు. నిజంగా పట్టుకోకపోతే అందులో ఏ ఒక్క క్యాచ్ వదిలేసినా, ఇంగ్లీష్ క్యాచ్ వదిలేసినా అండ్ నెక్స్ట్ వధేరా క్యాచ్, నెక్స్ట్ స్టెయిన్స్ క్యాచ్ ఎవరి క్యాచ్ వదిలేసినా మ్యాచ్ ఆళ్ళకి వెళ్ళిపోయేది. సో, ఆల్మోస్ట్ మ్యాచ్ వాళ్ళదే. కానీ అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆ మ్యాచ్‌ని వాళ్ళ వైపు తిప్పుకోగలిగారు. అది నిజంగా గ్రేటు. ఇప్పుడు అంతకుముందు మ్యాచ్‌లోనే శ్రేయస్ అయ్యర్ ఎంత బాగా ఆడాడో తెలుసు. సో, ఆ శ్రేయస్ అయ్యర్ నిజంగా క్విజ్‌లో నిలదొక్కుకొని ఉండుంటే అసలు బెంగుళూరు గెలిచేదా? గెలవలేదు కదా! కానీ అలా ఉండకుండా చేసేదే కదా మరి ఈళ్ళ డ్యూటీ. ఎవరైతే ఒత్తిడిలో ఇప్పుడు ఆళ్ళందరూ పెద్ద 190 స్కోర్ కొట్టడం అంటే పెద్ద కష్టమేం కాదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాలి జనం. అంతేగాని ఒక బాల్ ఉంటే కొట్టేస్తాడు. సార్ ఇంకో బాల్ ఎందుకేస్తారు సార్ ఎక్స్ట్రా బాల్? ఉన్న బాల్ కొట్టండి. ఉన్న బాల్ ఎందుకు కొట్టలేదు? ఇప్పుడు అంతెందుకు ఆ మ్యాచ్‌లో బాగా ఏసిన హార్దిక్ పాండే బ్రదరు కృణాల్ పాండే. సో, నిజంగా అక్కడ చాలా బాల్స్ ఉన్నాయి మరి. ఆ బాల్స్ అన్నీ మీరు వదిలేశారు కదా! సో, మీరు ఆ బాల్స్ కొట్టుంటే మ్యాచ్ చాలా ఈజీగా గెలిచేది.
సో మరి అలా కొట్టకుండా చేయడమే కదా వీళ్ళ పని. మీరు కొట్టుకునే పని మీది, కానీ మీరు చేయలేదు, అందుకని ఓడిపోయారు. అదే కదా, ఒత్తిడిలో ఎవరైతే స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. అది తెలుసుకోండి ముందు, లేకపోతే కష్టం.